నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మరి మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మనం హ్యాపీగా ఉంటే మన ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా హెల్తీగా ఉంటారు. సో అలాంటి ఆరోగ్య నియమాలు కానీ ఆరోగ్య ఫుడ్ కానీ ఏ విషయం గురించైనా మనతో చర్చించడానికి మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ టీవీ సుధాకర్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఈరోజు మా ప్రేక్షకులకు మీరు ఏం చూపించబోతున్నారు? చాలా మందికి ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎముకల బలం లేకపోవటం వల్ల చిన్నగా పడిపోయినా కూడా మనకి ఇరిగి ఫ్రాక్చర్స్ అయిపోతున్నాయండి. దాంతోపాటు కీళ్ళ నొప్పులకి రావడానికి కారణం కూడా ఎముక బలం లేకపోతే కీళ్ళ నొప్పులు వస్తాయి. అది ఎముకే బలంగా ఉన్నదనుకోండి కీళ్ళ నొప్పులు రావు. ఎముక మెత్తపడిపోవడం వల్ల మనకి ఈ జాయింట్కి జాయింట్ మధ్య గమ్ ఫార్మేషన్ డ్రై అయిపోయి ఆ జాయింట్ దగ్గర అయిపోయి మనకి నొప్పులు పెరగడం జరుగుతుంది అనమాట. ఇది మన విరిగిన ఎముకల మీద పనిచేస్తుంది. జనరల్గా ఏంటంటే చాలామందికి దగ్గు దమ్ము ఉంటుంది అనమాట. చిన్న ఏజ్ నుంచి ఇది బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా రాకుండా కూడా తగ్గిస్తుంది అండి. ఇది నల్లేరు అంటారు. ఇవి ఏంటంటే మనం చేతితో డైరెక్ట్ ముట్టుకోకూడదు. ఈ మామూలుగా చేతికి కోకోనట్ ఆయిల్ రాసుకుని మనం ఏదైనా వంట నూనె రాసుకుని అప్పుడు ముట్టుకోవాలండి. ఇది అంటే దురద ఉంటుంది, అంటే వండిన తర్వాత ఉండదు, పట్టుకుని ఉంటుంది. అంటే ఈ దురద గుణం ఉన్న ప్రతి హెర్బ్ కూడా బాగా డెప్త్గా పనిచేస్తుంది అండి. దురద ఏ ప్రభావం ఉంది అంటే దాని ప్రభావం బాగా చూపిస్తుంది మెరుగ్గా అని చెప్తున్నారు. మెరుగు అదొకటి. ఏ వస్తువు అయినా హెర్బ్లో ఇరిటేషన్ ఉన్న వస్తువు బాగా పనిచేస్తుంది అండి అట్లా. అంటే అందు గురించి ముళ్ళు ఎక్కువగా ఉన్న వస్తువు ఉన్నది అనుకోండి, ఆ ముళ్ళ వస్తువు ఆయుర్వేదంలో ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. గమ్మును ముట్టుకోం కదా దాన్ని, అందుకు వాడమన్న ఉద్దేశంతో పనిచేసే విధానం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఇది ఎక్కడైనా దొరుకుతుందా? ఇది మామూలుగా కుండీల్లో పెంచుకోవచ్చండి. మనకి పల్లెల్లో మన గట్లకి కూడా ఇది నల్లేరు వేసుకుంటారు. ఈవెన్ ఇప్పుడు మనకి ఆవులు గేదెలకు కూడా ఇది ఎముకల బలానికి సప్లిమెంట్ కింద వాడుతున్నారు. కుడతలో కలిపేస్తారు. అది ప్రొసీజర్ వేరు వాడుతున్నారు. అంటే వాటిలో ఎప్పుడు కూడా ఈ ఇంచుమించులో 20 గంటల నుంచునే ఉంటాయి ఇవి. మనం అయితే నుంచి ఒక గంట సేపు నుంచేటప్పుడు నుంచోలేం, అంటే అంత బలాన్ని తీసుకొస్తుంది అండి అది. అందు గురించి ఈ నల్లేరు మనం ముందుగా ఏం చేసామంటే, ఇది మామూలుగా ఒక బౌల్, ఈ బౌల్ నిండా నీళ్ళు తీసుకుని చింతపండులో నానబెట్టామండి. చింతపండులో నానబెడతాం వల్ల దీంట్లో దురద గుణం పోతుంది మొత్తం. చింతపండు ఎంతసేపు నానబెట్టాలి? ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి. నానబెట్టేసిన తర్వాత ఇంకోండి ఈ దురద గుణం పోతుంది అనమాట. నేను పట్టుకుంటున్నాను కదా, ఏం దురద ఏం రావట్లేదు. చింతపండులో నానబెడితే దురద అనేది పోతుంది. 20 నిమిషాలు నానబెట్టాలి. అంటే ఆ మొక్క దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాకే ఆ దురద గుణాన్ని కల్పించుకుంది అనమాట. అందు గురించి మన దురద గుణం పోగొట్టడానికి చింతపండులో నానబెట్టామండి. కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు, చింతపండు అంటే ఆల్రెడీ దీంట్లో కడిగేమని చూపించడానికి తీసుకొచ్చాను అనమాట. ధనియాలు, జీలకర్ర, ఈ నువ్వులు కూడా ఎముకల బలానికి వాడతాం కదండి. నువ్వులు, ఇవి ఎండుమిరపకాయలు. ఇది 1 వీక్ వరకు ఉంటుంది. ఇక ఆమ్చూరు, ఇది ఆమ్చూరు ఏంటంటే మనం చింతపండు బదులు ఆల్టర్నేటివ్గా ఆమ్చూరు. ఎందుకంటే ప్రతి దాంట్లో చింతపండు బదులు అంటే ఇది వరకు చింతపండుని మనం 1 ఇయర్ పాటు ఉప్పు పొరల కింద వేసుకుని గాజాడీలు నిల్వ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు కూర కలర్ మారితే ఎవరు తింటలేదు. అందుకని అలా నిల్వ ఉన్న చింతపండు మనకి ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్దగా వచ్చేవి కాదు. ఇప్పుడు అన్ని కోల్డ్ స్టోరేజ్లో వస్తున్నాయి కలర్ మార్కన్నా. అందువల్ల ఏంటంటే చింతపండు అలా నిల్వ ఉంచుకున్న చింతపండు మంచిది, ఇలా నిల్వ ఉంచుకున్న చింతపండు అంత మంచిది కాదండి. ఆమ్చూర్ పౌడర్కి ఆ గుణాలు ఏమి ఉండవు, ఎవరైనా కూడా వాడచ్చు. అల్సర్ ఉన్నా కూడా ఆమ్చూర్ పౌడర్ బాగుంటుందండి. ఇప్పుడున్న టమోటా రేట్లకి ఆమ్చూర్ కరెక్ట్. ఈ ప్రిపరేషన్ చూపిస్తామండి. ఇప్పుడు కడాయి పెట్టాలి. అన్ని సిమ్లోనే పెట్టుకొని చేయాలి కదండి? అన్ని స్లిమ్లోనే పెట్టుకోవాలండి. సరిపడినంత ఆయిల్ వేయండి. దీంట్లో కూడా మనం నువ్వుల నూనె వాడాలి. పప్పు నూనె అంటారు, నల్ల నువ్వుల నూనె కాకుండా పప్పు నూనె అంటే మీకు ఆయిల్ షాపుల్లో అమ్ముతారు. దీనికి పప్పు నూనె వాడటం వల్ల ఏంటంటే దాని మెడిసినల్ వాల్యూస్ మనకి నువ్వుల నూనె లాక్కుంటుంది. ప్రతి ఆయిల్ని కూడా మనం నువ్వుల నూనె అని ఎందుకు చెప్తామంటే, నువ్వుల నూనె ఔషధ గుణాలన్నింటినీ తీసుకుంటుంది. వేరే ఆయిల్స్ మనకి ఔషధ గుణాలు తీసుకోవు. అందు గురించి మనకి వంటలో పప్పు నూనె వాడుకోవాలి మనం. అందు గురించి ముందుగా మనం ఎండుమిరపకాయలు వేసుకుంటామండి. ఒకటా రెండా? దీంట్లో 2 వేసుకోవాలండి.
ఉల్లిపాయలు వేగడానికి టైం తీసుకుంటాయి ఎంత కదండి. చిన్నదైతే ఒకటి పడుతుందేమో ఒక ఉల్లిపాయ. ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ. పసుపు ఒక హాఫ్ టీ స్పూన్. హాఫ్ టీ స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పసుపు ఉడకడానికి బాగా ఉపయోగపడుతుందని వేస్తాం. కొంచెం దోరగా వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర ఇవన్నీ వేసుకుంటామండి. ఓకే. మనకు ఆవాలు కూడా వేసుకోవచ్చు. ఆవాలు ఆవాలు వేసుకోవచ్చు. ప్రతి దాంట్లో మనం ఆవాలు వేసుకోవచ్చు. ఆవాలు కామన్గా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ బాగుంటుందండి. ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు కొంచెం ఇవి దూరగా అయ్యాక మనం జీలకర్ర వేసుకోవాలి. అంటే మీకు ఇది మీరు ఏ ఏజ్ నుంచి మీరు స్టార్ట్ చేశారండి? నాకు ఇంటర్మీడియట్ కాడి నుంచి ఈ సబ్జెక్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ అండి. అప్పుడు కాడి నుంచి నేను మా ఊర్లో గురువులు ఉండరు, ఓల్డ్ 60 years దాటిన వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను. ఇంటర్ నుంచే? ఇంటర్ నుంచి. అంటే అంత చిన్న వయసులో మీకు ఎందుకు అనిపించింది? అది అప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ మీద నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ ఇంట్రెస్ట్ వల్ల అలా పెంచుకుంటూ, అంటే ఆ ఇన్సిడెంట్ కూడా ఆరోగ్యానికి సంబంధించిందేనా? అలానండి ఇంచుమించులో. దానివల్ల అలా ఇంటర్మీడియట్ కాడి నుంచి నేను దీన్ని కొంచెం డెప్త్గా నేర్చుకోవడం జరిగింది. తర్వాత కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఒక 4-5 దగ్గర ఈ గోల్డ్ రిలేటెడ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ప్రిపరేషన్ నేర్చుకున్నా. అప్పటి నుంచి నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో చాలా మంది మెడిసిన్స్ ఇస్తూ 20 సంవత్సరాలు. అప్పుడు కాడి నుంచి నేను ఇదే ఫీల్డ్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నానండి. మధ్యలో అంటే పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళని గెట్ ఇన్ అవ్వడానికి అప్పటి నుంచి కూడా ఇదే లైన్లో ఉన్నాను. అంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి సుధాకర్ రెడ్డి గారు మీరు ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చింటారు? యోగా ఫ్రీ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామూలుగా సర్వీస్ చేయడం అట్లా ఉంటుంది. ఇప్పుడు వరకు నేను 10,000 మంది పైగా ఇచ్చి ఉంటాను. 10,000. ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారా? ట్రైనింగ్ అంటే మామూలుగా జనరల్గా అవేర్నెస్, వాళ్ళకి చిన్న చిన్న దాని మీద అవేర్నెస్ ఉంటే వాళ్ళు ఇంటి దగ్గర వాడుకుంటారని చిన్న చిన్న అవేర్నెస్కి, మేజర్ ప్రాబ్లమ్స్కి మాకు నేర్పిన గురువులు వీళ్ళందరూ సపోర్ట్ కూడా ఇప్పుడు కూడా ఉంటుందండి. వాళ్ళది క్రానిక్ డిసీజెస్ కూడా మనం మెడిసిన్స్ తయారు చేసి క్రానిక్ డిసీజ్ కూడా చేసిస్తాం. అంటే ఒక టీం వర్క్ కింద చేస్తున్నాం అండి. అంటే ఒక పర్సన్ అన్ని చేయలేరు కదండి. అవునవును. మీ దగ్గరికి రకరకాల బాధలతో అంటే ఒక మెడిసిన్ ప్రిపరేషన్ కొన్ని ఉంటాయి, 3 months 6 months కూడా పడుతుందండి. ఆ ప్రిపరేషన్ ఒక్కళ్ళే చేయలేరు. అట్లా మేము మల్టిపుల్గా చేసి చేస్తామండి. ఓకే. సో ఇది దూరగా అయిందండి? కొంచెం దూరగా అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. సో ఎలా అనిపిస్తుందండి మీకు? ఇంత ఆరోగ్యపరమైనవి ఇవి మీరు ఇంట్లో కూడా మీరు రోజు పాటిస్తూ ఉంటారా ఇవన్నీ మీ ఫ్యామిలీ మెంబర్స్? అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం పాటిస్తామండి. అంటే మెయిన్ ఇది అన్ని పాటిస్తేనే ఇప్పుడు మన లైఫ్లో లీడ్ చేయగలమండి మనం. సో ఇప్పుడు మోకాలు నొప్పులు అంటే ఒకప్పుడు ఒక వయసులో వచ్చేదండి, ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. అప్పుడు నేను ఈ హెర్బల్ దాంట్లో చాలా క్యాంప్స్ తిరుగుతున్నప్పుడు ఒక ట్రైన్లో జర్నీ చేసినప్పుడు ఒక 88 సంవత్సరాల ఓల్డ్ పర్సన్ నాకు పరిచయం అయ్యారు అనమాట. ఏదో టాపిక్ వస్తే ఆయన ఆస్తమా పేషెంట్, ఒక 40 సంవత్సరాల నుంచి. ఈ నల్లేరు పచ్చడి తిన్నకాడి నుంచి ఆయనకి ఆస్తమా లేదని చెప్పాడు నాకు. నేను అదే ట్యాబ్లెట్ తాగిపోయాను, ఇంకా ట్యాబ్లెట్లు నాకు పెరగలేదు. చాలామంది ఇప్పటికి వచ్చి స్ప్రేస్ అని ఇవన్నీ డిఫరెంట్ వాడుతూ ఉంటారు. బాబు నేను వారానికి ఒకసారి నల్లేరు పచ్చడి తింటాను, అప్పుడు కానీ నాకు ప్రాబ్లం లేదని చెప్పాడు. అప్పుడు ఓల్డ్ రెఫరెన్స్ బుక్స్లో కూడా నెతికితే నల్లేరు గురించి అంత డెప్త్గా ఉందండి. అంత బాగా పనిచేస్తుంది. అంత బాగా 88 ఏళ్ళ ఆయనకు కూడా ఇది బాగా పనిచేసింది. దీని ఒక్కటే అంటే అందరూ మీరు అన్నట్టు అతనికి ఈవెన్ 88 years అతనితో నేను వాక్ చేయలేకపోయానండి. ఆయన అంత బాగా చేస్తున్నారు. వాక్ చేస్తాను అంటే ఎముక బలాన్ని అంత బాగా పెంచుతుంది. అందుకే నుంచి మనం పిల్లలకి ఇట్లాంటి ట్రెడిషనల్గా మనం అలవాటు చేస్తూ ఉంటే చిన్న వయసు నుంచి, తర్వాత టీనేజ్లో కూడా ఇదే కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇది మనం రోజు తీసుకోవాల్సిందే. ఇది మంచిది మేడం. ఇది అట్లీస్ట్ మనం వారానికి 2 సార్లు అయినా, మరీ బోర్ కొడుతుంది రోజు పెడితే పిల్లలకి, కానీ వారానికి 2 సార్లు ఇలా ట్రెడిషనల్గా చేసి పెట్టుకుంటే. ఇంకా మా వీధిలో ఒకళ్ళు ఉండేవారు, హోమియోపతి డాక్టర్ గారు ఉండేవారు. వాళ్ళు కూడా వయసు 80 ఏళ్ళ పైనే. వాళ్ళు పాపం వీధిలో వాళ్ళందరికీ పంచేవారు అనమాట తయారు చేసి. వాళ్ళకి అది సర్వీస్. వీధిలో ఒక 50 మందికి పిలిచి మరీ ఇచ్చేవారు. అప్పుడు వాళ్ళకి దీని వాల్యూ తెలియలేదు. అప్పుడు వాడిన ఒక 1 month తర్వాత వాళ్ళకి చేంజెస్ వచ్చేవాడికి కావాలని అడిగేవారు వాళ్ళు. అంటే ఇది 1 month తర్వాత మనకు చూపిస్తుంది, రిజల్ట్ కనపడుతుందండి.
అందు గురించి ఏంటంటే ఏదైనా కూడా డే 1 లో మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం మంచిగా మెడిసిన్ అంటే కన్నా కొంచెం టైం తీసుకుందంటే అది మంచి మెడిసిన్. వాళ్ళు ఓల్డ్ ఏజ్ లో కూడా 80 సంవత్సరాలు ఓల్డ్ ఏజ్ లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా మంచి మంచి జనానికి పంచుతూనే ఉండేవారు. వాళ్ళు శాలరీలో సగం దానికి సర్వీస్ చేస్తూనే ఉంటారు. జీతం కూడా తక్కువ జీతమే వాళ్ళది, చూడండి, అయినా కూడా సర్వీస్ కే ఉండేవారు వాళ్ళిద్దరు. గొప్ప మనసు. అలాగా మంచి దీనికి కూడా మనం వయసుతో ఏం లేదు, చిన్న ఏజ్ అయినా వాడచ్చండి. ఇది ఇప్పుడు ఫస్ట్ నుంచి కదా ఎముకలన్నీ బాగా కన్స్ట్రక్ట్ అయ్యింది. 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చింతపండు లేకుండా వేసుకోవాలేమో కదండి. చింతపండు లేకుండా వేసుకుంటాం అంతే. దురద దురద గుణాలు పోగొట్టడానికి అంతే. చింతపండు మంచిది కాదని నేను అంటలేదు. చాలా మంది ఏంటంటే అల్సర్ ఉన్న వాళ్ళకి చింతపండు అవాయిడ్ చేసుకోండి, కానీ జనరల్ గా అయితే చింతపండు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి మంచిది. కాకపోతే మనం అలా నిల్వ ఉంచుకుంటలేదు చింతపండుని మనం. అదే మీరు అన్నట్టు అప్పట్లో అంటే ఉప్పు వేసి ఇదివరకు మా అమ్మమ్మ గారు గాజాడీలో పెట్టుకుని ఉప్పు కళ్ళు పొరల కింద వేసి ఉంచుకునేవారు. నల్లగా ఉండేది, కానీ అది ఏదైనా చర్మ వ్యాధులు వచ్చినా కూడా రాగి చెంబులో నానబెట్టి వెంటనే చింతపండు రాయిగానే తగ్గిపోయి. చర్మ వ్యాధుల ఇప్పుడు ఏదైనా చిన్నవి ఉంటాయి, ఊదుతూ ఉంటాయి ఊళ్ళలో పాములు, అవి వెంటనే ఇది ఎక్స్టర్నల్ గా వాడేవారు. నొప్పులకు కూడా చింతపండు పట్టి వేసేవారు. నొప్పులకి ఎప్పుడైనా మనకు అనుకోగానే ఏదైనా తగిలింది అనుకోండి, వెంటనే చింతపండు పట్టి వేయగానే తగ్గిపోయి అనమాట. అంత పవర్ ఉందా చింతపండు? చింతపండులోనే కొన్ని వందల వైద్యాలు ఉన్నాయి చింతపండు. కాకపోతే ఇప్పుడు అన్ని కల్తీ కాబట్టి అదేంటంటే మనం సిస్టమేటిక్ గా వాడుకోక, చింతపండు ఉందనుకోండి, చింతపండు వాడినప్పుడు ఇంగు వాడతారు. అవును, చింతపండు పులిహార వేసుకున్నప్పుడు ఇంగు వాడతారు. బ్రాహ్మిన్స్ లో వాడతారండి. వాడకూడదా ఇంగువ? వాడాలండి. చింతపండులో ఉన్న నెగిటివ్ పోగొడతాయి. మనకి మూత పెట్టాలండి. మూత పెట్టి సన్న మంట మీద మగ్గుతుంది మనకి సిమ్ లోనే. సో ఏదైనా మనం సిమ్ లో వాడితేనే మెడిసినల్ ప్రాపర్టీస్ పాడవండి ఇవి. ఇలా మనకి పూర్వం నుంచి వచ్చినవండి ఇవి. మనం స్లోగా అన్ని మనం ఇప్పుడు దీని వల్ల మనకి ఏ ప్రయోజనాలు ఉంటాయండి? దీని వల్ల ఏంటంటే ఆస్తమా పేషెంట్స్ ఉంటే ఆస్తమా పెరక్కనే ఉంటుందండి. కొంతమంది దీర్ఘకాలికంగా దగ్గు ఉంటుంది, అది పోగొడుతుంది. ఈ నల్లేరుతో ఒకసారి మీకు దోశ చూపిస్తాను. నల్లేరుతో దోశ అంటే కఫం పెరిగితే వెంటనే కఫాన్ని మొత్తం క్లీన్ చేసేస్తుంది. అది ఆ దోశకి రూపంలో వాడుకోవచ్చు. దీన్ని వడియాల రూపంలో కూడా పట్టుకుంటారు. వాళ్ళలో వడియాల రూపంలో పట్టుకుని వాడతారు. అంటే ఇది రోజు తీసుకోవడం వల్ల మనకేం లేదు, డైలీ మనకి కాల్షియం సప్లిమెంట్ అండి ఇది. అందు గురించి ఇది డైలీ వైజ్ లో ఒక ఫుడ్ హ్యాబిట్ కింద కూడా చేసుకోవచ్చు. ఈ ఓల్డ్లో మనకి ధనియాలు ఈ వడియాల కింద పట్టుకుని రెగ్యులర్ గా వాడతారు. ఇది ఏమన్నా సీజనల్ గానే దొరుకుతాయా ఇవి కూడా? ఒక్కొక్కసారి మన కుండీలో డిప్ చేసి పెట్టిన తర్వాత ఇది చావదండి. ఇంకా ఇంట్లో అందరు పెంచుకోవచ్చు. ఒక నెలల పాటు దీన్ని మూలన పాడేసిన తర్వాత మళ్ళీ పెడితే మళ్ళీ బతికిపోతుంది. అసలు ఇది పచ్చి వారదండి. ఇది దీనికి అన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనికి మనమే వాటర్ రోజుగా పోయకపోయినా రోజు అయినా అవసరం లేదు, వీక్లీ వన్స్ వేసినా సరిపోతుందండి. మొండిగానే ఉంది, మొండిగా పెట్టితే వచ్చేస్తుంది. ఇది ఇది అస్థి పోషక అంటారు దీన్ని. అంటే ఎముకల్ని బాగా సంరక్షిస్తుందని. అస్థి పోషక ఇప్పుడు ఎముకల అరుగుదలను ఆపుతుంది. చాలా మంది డిఫరెంట్ జాయింట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారు. అన్నిటికీ మంచి రెమెడీ కింద పనిచేస్తుంది. అన్నాక మీరు అన్నట్టు ఏంటంటే ఒకప్పుడు ఒక వయసు వస్తే మోకాలు చిప్పలు అరిగేవి, నొప్పులు అనేవి. ఇప్పుడు ఏ వయసు లేదు, చిన్న వయసు వచ్చింది అంటేనే నడవనికి ప్రాబ్లం అవుతుంది, స్టెప్స్ ఎక్కనికి. అంటే అప్పుడు ఒక సిస్టమేటిక్ గా వాళ్ళు వాడేవారండి. వారానికి ఒకసారి కంపల్సరీ ఏదో విధంగా వాళ్ళు ఇంటి దగ్గరే ఒక 10 కుండీల్లో ఇలాంటివన్నీ పెంచుకునేవారు. ఎక్కడ బయటకి ఆకుకూరలకు వెళ్ళకుండా ఆ ఖర్చుని తగ్గించుకునేవారు, మెడికల్ గా హెల్దీగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఇళ్ళలో, కొంతమంది ఇళ్ళలో పుదీనా పెంచుకుంటారు, ఈ నల్లేరు పెంచుకుంటారు, ఇలాగ కలబంద పెంచుకుంటారు. ఇట్లా ఒక 10 కుండీల్లో పూల చెట్లు కన్నా ఇలాంటి కొంచెం మనకు ఉపయోగపడి చేసుకుంటే రోజు నీళ్ళు వేస్తారండి. అవసరం లేకపోతే నీళ్ళు వేయరు జనం కూడా. అందు గురించి ఉపయోగపడే వస్తువుల్ని మనం ఇంట్లో మనం పెంచుకోవాలండి. ఇది ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. ఇది మనకి హెల్త్ పరంగా కూడా ఉపయోగపడుతుంది కదండి. మీరు అన్నట్లు అందుకే వాళ్ళు ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఈ రోజుకి స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు అందరూ హెల్త్ డిసీజెస్ అప్పటి నుంచి ఉన్నాయి. పోస్ట్ పోన్మెంట్ చేసుకునేవారు. ఆ పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటే వల్ల ఖర్చు తగ్గేది కదండి. మెయిన్
హాస్పిటల్ ఖర్చులు తగ్గి మెయిన్. కరెక్ట్. అంటే సింగిల్ ట్యాబ్లెట్తోనే బయటపడిపోయేవారు తక్కువ కాలంతో. ఇవన్నీ వాళ్ళు టాబ్లెట్స్ కూడా వాళ్ళు చాలా తక్కువేమో అన్ని ఈ మెడిసిన్. ఇప్పుడు షుగర్ కూడా చాలా మంది వాళ్ళకి 50 తర్వాత వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 80 ఏళ్ళు వచ్చినా అదే ఒక్క ట్యాబ్లెట్ వాడతారు. ఎందుకు వాళ్ళు ముందుగా రోజు మెంతులు తీసుకుంటాం, అలా ముందు జాగ్రత్తలు తీసుకునేవారండి. అది మన వాళ్ళు ఏంటంటే రోజు ట్యాబ్లెట్ మింగాం కదా చాలా అన్న ఉద్దేశంతో ఉంటారు, కానీ సైడ్ రెమెడీస్ చేయరండి. టాబ్లెట్ ఉంది కదా అన్న ధైర్యంతో ఇంకో 2 స్వీట్లు ఎక్కువ తినడం, అట్లా మనమే చేతులారా చేసుకుంటాం. నిజం చెప్పాలంటే టాబ్లెట్స్ ఉన్నాయన్న ధైర్యం అంతే. మీరు అన్నట్టు అప్పట్లో ముందు జాగ్రత్త ఉండేది. ఇవి కోసుకునే ముక్కలు కూడా సకానికి కోసుకోవచ్చు. ఎంత పీసెస్ కింద చేసుకుంటే గుమ్మున అయిపోతుంది. ఇది కూడా ఫస్ట్ ముద్దలోనే తినాలా? ఎప్పుడైనా కూడా ఫస్ట్ ముద్దలో తింటే మనకి మెడిసిన్ లా పనిచేస్తుందండి. ఇది కారపొడిలా కూడా చేసుకుంటారు. కరివేపాకు పొడి ఎట్లా ఉంటుందో అప్పుడు మనం నూనె వేయొద్దేమో. ఉల్లిపాయలు ఉంటే మనం పొడిలాగా చేసుకోవచ్చు. పుదీనా, కరివేపాకు, పుదీనా లాస్ట్ లో వేసుకోవాలేమో. నువ్వులంటే తెల్ల నువ్వులేనా? తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు, నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఎక్కువ ఈ మధ్య తెల్ల నువ్వులు ఇష్టపడుతున్నారు కదా. అసలు నల్ల నువ్వులే మంచివి, ఇవి హైబ్రిడ్ అండి. నల్ల నువ్వులే మంచివి, ఫస్ట్ నుంచి ఉన్నాయి కూడా నల్ల నువ్వులే. మన వాళ్ళు ఏంటంటే నల్ల నువ్వులు అంటే శని అని తినరు. అంటే ఎప్పుడు ఒకళ్ళు పెట్టారు, అది ఆపిక్ అది అట్లా అలాగే అయిపోయింది. యాక్చువల్గా నల్ల నువ్వులు ఫస్ట్ జనరేషన్. సో నల్ల నువ్వులు ఏ అభ్యంతరం లేకపోతే చక్కగా నల్ల నువ్వులు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. ఇప్పుడు మెడ్రాస్ అందరూ కూడా నల్ల నువ్వులే వాడతారండి. ఆమ్చూర్ పౌడర్ వేస్తుంది, హాఫ్ టీ స్పూన్. అంటే వాళ్ళు రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. తగినంత వేసుకోవాలి. ఇవన్నీ లాస్ట్ లో వేసుకోవాలి. అంటే ఇది ఆల్రెడీ మెత్తగా అయిపోయాక మగ్గిన తర్వాత నువ్వులు మనం ముందేసాం అనుకోండి మాడిపోతాయి. తయారైపోయిందండి, మనం మిక్సీ పట్టుకుందాం. మనం తయారైపోయిందండి. ఇది కప్పులోకి తీసుకుని ఇంట్లో చూసారా ఫైబర్ కూడా ఎంత ఉందండి, చాలా కనిపిస్తుంది బాగా. ఈ ఫైబర్ వల్ల మనకి పేగులు బాగా శుభ్రం చేస్తుందండి. ఇది ఇలా పుల్లలుగానే ఉంటుందండి. ఈ ఫైబర్ మనకు చాలా మేలు చేస్తుంది. సో ఇదేదో పుల్లలుగా ఉంది, గొంతులో ఇరుక్కుంటుంది అని ఏమి టెన్షన్ పన్ను కావాలంటే మనం శుభ్రం చేసుకున్నప్పుడు ఆ ఈసులు తీసుకోవచ్చా? బీరకాయకి కదా తీస్తున్నట్టు తీసుకుని. సో ఇది కూడా మనం రోజు తినొచ్చా? వారానికి ఒకసారి తినొచ్చండి. ఇది మామూలుగా మనం ఏంటంటే వారంలో నెలలో ఒక వారం ఇది తిని మామూలుగా ఒక వారం ఇట్లా మార్చుకున్నా సరిపోతుంది. ఎవరైతే ఈ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోని, ఈ ఎముకలు సంబంధించిన ప్రాబ్లమ్స్ తో, ఆస్తమాతో వీళ్ళతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు రెగ్యులర్ గా ఇలా వీక్లీ వన్స్ ఒకసారి చేసుకుంటే వారం వస్తుంది, మళ్ళీ చేసుకుంటారు. అలా ఒక 45 రోజులు వాడేటప్పటికి మంచి గుణం కనపడుతుంది అండి. ఇది అంటే వేరే మందు, కొంతమంది వేరే మందులు వాడుతున్నాం, హోమియోపతి వాడుతున్నాం, అలోపతికి వాడుతున్నాం, ఇది వాడుతున్నాం. ఇది న్యాచురల్ అండి. ఏ మందులతో పాటు అయినా వాడచ్చు. ఇది ఫుడ్ సప్లిమెంట్, ఇది మెడిసిన్ కాదు. ఫుడ్ సప్లిమెంట్. సో మెడిసిన్ వాడుతూ కూడా ఇది వాడచ్చు అంటున్నారు. ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చు. మనకి ఎటువంటి వేడి ఎటువంటి ఏం చేయదండి. కొన్ని బాడీ తత్వాన్ని బట్టి వేడి చేస్తే మజ్జిగ తీసుకుంటాం కానీ, బార్లీ వాటర్ తీసుకుంటాం కానీ చేసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా చూపించారండి. థ్యాంక్ యూ.